ఎస్సీ కమ్యూనిటీ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజుల్లో 2014 శాసనసభ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్సీ యాక్షన్ ప్లాన్ నుంచి 1 లక్షల రూపాయలు ఎస్సీ సబ్ప్లాన్ నుంచి 1 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ తర్వాత కాలంలో కొంత విలేజ్ ఫండ్స్ కానీ మండల ఫండ్స్ కానీ వాటి తయారైనప్పటికీ కూడా గత ప్రభుత్వాలకు తప్పుడు విధానం అసమర్థ పరిపాలన ఇది ప్రారంభానికి మంచుకోకుండా పోయింది. ఇవాళ మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇవాళ దళిత వర్గాల వారికి సరైనటువంటి న్యాయం జరగాలి. ప్రతి గ్రామంలో దళిత వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, బీసీ వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇవాళ ఆ రోజు 2014-19 కళ ఇవాళ నెరవేరుతుంది. దానికి నన్ను శాసనసభ గారిని పిలిచి ఈ కార్యక్రమం ప్రారంభించుకుని పాల్గొనాలని చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు
ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి ఎవరైతే మనకి దళిత వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థి వర్గాలు లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలనుకుంటారు వారందరికీ ఉపయోగపడేలాగా ఈ కమ్యూనిటీ హాల్ అందంగా తయారైంది. దీన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుని రాబోయే రోజుల్లో అందరూ కూడా మంచి దాంట్లో పంచుకుంటారు. ఇంకా మీకు సమస్యలు కూడా చెప్పారు, శ్మశానం గురించి వాటి గురించి నేను కూడా చెప్తాను. ఆర్థిక పొందుతారు ఆవిడ వచ్చి మీకు వచ్చి మాట్లాడి ఏ రకంగా సమస్యలు పరిష్కారం తీసుకోవాలో ఆవిడ చెప్తారు. దాన్ని బట్టి ఎలాంటి పరమర్శ వస్తే ఎలా కొనాలి ఏంటి లేకపోతే ఎంక్వైరీ చేయాలని ఎలా ఎంక్వైరీ చేయాలి అంశాలన్నింటి మీద ఆవిడ క్షుణ్ణంగా పరిశీలించి మీ సంఘాలు ఇస్తారు. 2-3 రోజుల్లో ఆవిడ వచ్చి మన కళలో చెప్తారు. ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి అలాగే వర్గం వారికి న్యాయం చేస్తున్నారు కాకుండా దళిత వర్గాల వారికి కూడా సమున్నత స్థానం కల్పించే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు 15వ తారీఖు నుంచి మనం ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నాం. మహిళలందరూ కూడా ఎవరైతే దళిత వర్గాలు మహిళలందరికీ ఇది చాలా అద్భుతమైనటువంటి సహకారం అందిస్తుంది. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా మీరు ఒక నాన్ స్టాప్ వల్ల అన్ని బస్సులు కూడా ప్రయాణం చేయొచ్చు. మహిళలకు ముఖ్యమంత్రి గారు ఆలోచించిన హామీ మేరకు ఇది కష్టమైనప్పటికీ కూడా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా దాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో తీసుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతో ఆశీర్వదించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ అందరికీ శుభాభినందనలతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రారంభ సభకి మరి ప్రారంభ సభగా ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి మన ఎస్సీ ఇవాళ మీరు చూస్తే రుణాల్లో గత ప్రభుత్వంలో 2014-19 ఉన్న కమ్యూనిటీ హాలు ఈ రోజున ప్రారంభోత్సవానికి మళ్ళీ మన చేతులు నోచుకోవడం అది మీరందరూ దీనికోసమే ఎంత తపనపడ్డారు ఎంత బాధపడ్డారు అనేది అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బాధ్యతమైనటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా గతంలో మీకందరికీ ఎంత చక్కని పనులైతే చేసుకున్నాము. ఇది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మీరు చుట్టూతో ఉన్న రోడ్లన్నీ గతంలోనే మనం చూస్తే తెరవల నుంచి ఇటు మార్గల్లే రోడ్డు కానీ ఇటు ఉండ్రాయారం నుంచి ఈ గ్రామానికి వచ్చేటటువంటి పంచాయతీరాజ్ రోడ్డు కానీ అలాగే గతంలో ఒక మంచినీళ్ళు ట్యాంక్ కానీ గ్రామంలో అవసరమైనటువంటి డ్రైన్లు రోడ్లు అన్ని కార్యక్రమాలు కూడా మీరు ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని ఆవేళ చేపట్టి పూర్తి చేసి పెట్టాము. అలాగే ఆవేళ నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఇవాళ చాలా సంతోషం. అంబేద్కర్ గారి యొక్క దయ వల్ల లేకపోతే భగవంతుడి దయ వల్ల పూర్తి చేసుకున్నారు. ఇవాళ జాతికి అంకితం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ కమ్యూనిటీ హాల్ని చక్కగా ఉపయోగించుకోవడమే కాకుండా మరి రాబోయే రోజుల్లో మనం ఏదైతే ఇక్కడ శ్మశాన వాటిక సమస్య ఉందని చెప్పారు మంత్రి గారికి మన వాళ్ళంతా వచ్చి దాని గురించి కూడా వారు చెప్పారు. ఆర్డీఓ గారిని పంపిస్తాం. ఆర్డీఓ గారు స్థలాలన్నీ పరిశీలించిన తర్వాత దాని మీద ఏం చేయాలన్నది ఆవిడ చెప్తారు. ఆ విధంగా మనం ముందుకెళ్దామని చెప్పి మన మంత్రివర్గం కూడా తెలియజేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క సమస్య అంచేతంటే ఒక్కరోజే అన్ని కార్యక్రమాలు పూర్తి చేద్దామనంటే అయ్యే పరిస్థితి కాదు. అంచేత గత 5 ఏళ్లలో బాధ్యత రాహిత్యం కలిగినటువంటి ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తించి ఒక పెద్ద అగాధాన్ని సృష్టిస్తే ఆ అగాధాన్ని ఇవాళ పూడ్చుకుంటూ ఈ సంవత్సర కాలంలో అలాగే అంతేకాకుండా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ
మనం ముందుకు సాగుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆర్థిక లోటుపాటు అనేది చాలా ఉంది. అందుకని ఆర్థిక లోటుపాటు వల్ల ఉన్నటువంటి సమస్యలు మెల్లమెల్లగా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి పనులన్నీ కూడా భవిష్యత్తులో జాగ్రత్త చేసుకుంటాం. గతంలో కూడా చూస్తే మనం ఇక్కడ 3 కమ్యూనిటీ హాల్స్, ఒక 5 సంవత్సరాల్లో 3 కమ్యూనిటీ హాల్స్ అవాడ శంకుస్థాపన చేస్తాం. 1, 5 ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్, అక్కడ కాపు కులస్తులకి బీసీ కాదు, కాపు కులస్తులకి మన రామాలయం కింద ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్, ఒక బీసీ కమ్యూనిటీ హాల్, ఒక రసికులకి, ఇంకొకటి కుమ్మరులకి. చిన్న గ్రామం అయినా కూడా అన్ని వర్గాల ప్రజానికానికి ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ అవార్డు ఇచ్చేదంటే చాలా పద్ధతి కలిగినటువంటి గ్రామం, పద్ధతి కలిగినటువంటి ప్రజానీకం. ఎంతో చిన్న గ్రామం అయినా పెద్ద మనసుతోటి ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మీరు ఎప్పుడు కూడా అభిమానంగా మమ్మల్ని చూశారు. మీ పట్ల చేసిందే కాదు, ఇంకెంత చేసినా కూడా మీ రుణం మేము తీర్చుకోలేమని చెప్పి మీకు అందరికీ మనం చేస్తూ ఇవాళ మన దుర్గేష్ గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి మీరు అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.